అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. మరి ఇందులో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా మనకు దర్శనమిస్తారు. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. మనలో ఉండే దుర్గుణాలన్నింటినీ కూడా పోగొట్టమని అమ్మవారిని మనసారా కోరుకుంటూ ఇక ఇవాల్టి మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాల్లో భాగంగా ఒంగోలు ప్రత్యేక వంటకాలని మనకి కల్పన గారు నేర్పిస్తూ వస్తున్నారు కదా. మరి ఈ రోజు కూడా 2 ప్రత్యేకమైన నైవేద్యాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఏ పరిచయం చేస్తున్నారో తన మాటల్లోనే మేము తెలుసుకుందాం. హాయ్ కల్పన గారు. హాయ్ మాధురి. ఈరోజు దుర్గాదేవి అవతారం. అవును, ఆ దుర్గాదేవి అవతారం అంటేనే నిజంగా ఒక రకమైన ఫీల్. అవును. సింహవాహినిగా అమ్మవారిని అలా దర్శించుకుంటే ఈరోజు ఎక్కడ చూసినా మండపాల్లోనూ అలానే గుళ్ళల్లో కూడా చాలా ఒక వైబ్ ఉంటుందండి. అవునండి కదా. ఓకే, దుర్గమ్మ తల్లి కదా, ఆవిడ అలంకారం వచ్చిందంటేనే అందరికీ అసలు చెప్పలేదు, అది చెప్పడానికి కూడా రాదు, గూస్బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అమ్మవారికి సంబంధించి మీ ఒంగోలులో ఏదే అండి బాగా ఒక ప్లేస్ లో చాలా బాగా చేస్తూ ఉంటారంట? అవును, దుర్గాదేవి అన్ని గుళ్ళల్లోనూ చేస్తారు. ఖచ్చితంగా అమ్మవారి విగ్రహం ఒకటి పక్కన పెడతారు. మనం చూడండి, వినాయక చవితికి వస్తే మనం రోడ్లో అన్ని చాలా మండపాలు పెడతాం, కానీ దుర్గాదేవి మండపాలు చాలా తక్కువగా పెడతాం. ఎందుకంటే అమ్మవారికి మెయిన్ నిష్ట కావాలి. నిష్టగా ఏది తగలకూడదు, అమ్మవారి కలశం అవన్నీ కూడా పవిత్రంగా ఉండాలి, ఆ నైవేద్యాలు అన్నీ కూడా అన్నీ కరెక్ట్ రావాలి. దుర్గమ్మ వారు కదా, కొంచెం అలా కోపం చూపించేస్తుంది అనమాట. మీరు సరిగ్గా చేయకపోతే అసలు ఒప్పుకోను అనేసి, అందుకని చెప్పేసి అందులో జాగ్రత్తగా చేస్తాం. కానీ ఇళ్లలోనే చాలా మంది ఆడవాళ్ళు నిష్టగా చేస్తారు కాబట్టి మాక్సిమం ఇళ్లలోనే 9 రోజులు పెట్టేసుకుంటారు. మండపాలు అన్నది చాలా అరుదు. అవును కదా అండి, మండపాలు చాలా అరుదు, ఎక్కువ పెట్టుకునేది ఇలాగే. కానీ అలానే గుడికి కూడా వెళ్లకుండా ఉండరు. ఖచ్చితంగా ఆ అలంకారం ఇప్పుడు మనకి ముఖ్యం అదే కదా, 9 రోజులు వచ్చే అలంకారాలని అలా దర్శించుకోవడం అనేది మనకి కన్నుల పండుగ. ఆ అమ్మవారికి కూడా ఇప్పుడు మనమే ఉన్నాం, మన బాబుది పుట్టినరోజే 1st month 2nd month 3rd month అని చేస్తున్నాం. వాడు ఎవ్రీ ఇయర్ ఎలా ఎదురు చూస్తాడు, అరే నా పుట్టినరోజు మా మమ్మీ ఏం స్పెషల్ చేస్తున్నాడు. మన అమ్మ కూడా అంతే కదా, అరే నా నవరాత్రులు వచ్చేస్తున్నాయి ఎలా చేస్తున్నారు, తను కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తుంది. అవును, ఏదో ఒక విగ్రహం ఒక పటము అన్నట్టుగా కాకుండా ఆమె కూడా ఒక మనిషి, మన అమ్మలాగా మనం భావిస్తాం. ఆ కనెక్షన్ అన్నది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. తను వచ్చేస్తారు, మనతోటి వచ్చేస్తారు నిజంగానే అమ్మవారు. ఓకే అండి, మరి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో భాగంగా ఇవాళ దుర్గాదేవి అవతారం కాబట్టి సో ఏ ప్రత్యేకమైన నైవేద్యాలు పరిచయం చేస్తున్నారు మాకు? ఉసిరికాయ పులిహోర. ఉసిరికాయ పులిహోర. ఓకే, ఉసిరికాయ సీజన్ మనకి మళ్ళీ వచ్చేస్తుంది. యాక్చువల్గా ఈ రోజుల్లో సీజన్ తో సంబంధం లేదు, టైం దొరుకుతున్నాయి. సో ఉసిరికాయ పులిహోర అన్నమాట నేర్చేసుకుంటాం మేము. ఓకే, నేర్చేసుకుందామా ఉసిరికాయ పులిహోర? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉసిరికాయ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఉసిరికాయల్ని చక్కగా మనం తురిమేసి పెట్టేసుకున్నాం. ఓకే, స్టార్ట్ చేయడం. ఇవి పెట్టేసాం కదా, ఫస్ట్ మనం తాలింపు పెట్టేసుకుందాం ఉసిరికాయకి. ఓకే, మనం రైస్ కూడా రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి తాలింపుకి రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, పులిహోరలో చాలా వెరైటీలు ఉంటాయి కదా, సో ఏది ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు ముఖ్యంగా పండుగల్లో? కంపల్సరీగా మామిడికాయ సీజన్ వస్తే మామిడికాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర, అందులోనూ మా ఒంగోలు నిమ్మకాయలు స్పెషల్. ఆ పులుపుని మీరు అసలు ఎక్కడా చేయలేరు, పోటీయే పెట్టలేరు. మీరు ఈ కాయ పెడితే అందులో ఒంగోలు ఏదో మీరే చెప్పేస్తారు, ఆ జ్యూస్ అలా టేస్ట్ చేయగానే చెప్పేస్తారు, అంత పులుపు ఉంటాయి. అంటే సైజ్ కూడా పెద్ద ఉంటాయా? సైజ్ మనకి ఇక్కడ అక్కడ అన్ని సైజులు అవే వస్తాయి, కానీ పులుపులో తేడా ఉంటుంది. ఈ పులుపు ఒక రకం ఉంటుంది, ఆ పులుపు ఒక రకం ఉంటుంది. మంచి పుల్లటి పులుపు ఉంటుంది అనమాట. అసలు నిమ్మకాయ సోడా చేసుకోవాలి కానీ అదిరిపోతుంది. అసలు మీరు పులిహోరలో ఏ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎక్కలే, పల్లీలు కూడా, తాలింపు, నిమ్మకాయ రసం ఇది వేసేసామా చాలు, అంతేనా? వచ్చేస్తుంది టేస్ట్. సో అయితే మీరు ఎప్పుడన్నా ఒంగోలు వెళ్తే నిమ్మకాయలు తీసుకురా అని చెప్పేసి కాదు, ఎప్పటికీ మా తోడు కూడా అప్పుడు పడుతుంట, బాగా వస్తున్నారు అక్క ప్లీజ్ నిమ్మకాయలు పంపి అనగానే పంపించేస్తుంది. ఓకే ఓకే, సో అంత స్పెషల్ అనమాట అయితే నిమ్మకాయలు. మంచి జ్యూసీగా పుల్లగా ఉంటాయి. అవును. ఓకే, మనం స్టవ్ ఆన్ చేసేసుకున్నాం, ప్యాన్ హీట్ అయిపోయింది.
ఫస్ట్ ఆయిల్. దీనికి కూడా నైవేద్యాలు ఎప్పుడైనా అన్నిట్లో కంపల్సరీ నెయ్యి వాడాలి అమ్మవారికి. విడిగా అయితే వెయ్యం కానీ ఎక్కువ, కానీ అమ్మవారికి ఆ నెయ్యి వాసనే చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఇలా ఉందో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి అలా టచ్ అవ్వాలి, మళ్ళీ ఎక్కువ పడకూడదు. ఓకేనా? దాంట్లో వచ్చేసి ఫస్ట్ తాలింపు గింజలు వేసుకుందాం. మాదిరి జీలకర్ర, తర్వాత మినప్పప్పు, పల్లీలు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు, తర్వాత దాంట్లో జీడిపప్పు, ఓకే, తర్వాత ఎండుమిర్చి, పసుపు, ఆ తర్వాత మన స్పెషల్ గెస్ట్ పులిహోరలో ఇంగువ లేనిదే జరగదు కదా, ఇంగువ అవన్నీ వేసాం కదా. అవి మనం మంచిగా స్లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు. ఎందుకంటే పల్లీలు జీడిపప్పు ఉంటాయి కదా, స్లోగా ఫ్రై చేస్తే మంచి క్రిస్పీ టేస్ట్ వస్తాయి. చాలాసేపు అలా ఉంటాయి. కాదు పులిహోరలో వేయగానే కొంచెంసేపటికి మెత్తపడతాయి, కానీ మనం వేడిగా తినేస్తాం కదా. అమ్మవారికి అయితే ముందు వేడిగా పెట్టేస్తాం కదా. ఫస్ట్ ఒక వాయి తీసి పెట్టేయడమే మన అమ్మవారు, అంతే, సెపరేట్ బౌల్లో. ఓకే, ఇప్పుడు అది వేసాం కదా, అది ఫ్రై అయిపోగానే ఉసిరికాయ. ఓకే, అయితే ఈ ఉసిరికాయ మనకి కాస్త వగరు పులుపు, అందుకే దానిలో కొంచెం లెమన్ వేసుకుంటాం. ఎందుకంటే కొంచెం వగరు కొంచెం పులుపు అన్నీ మిక్సింగ్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ కాలం మనకి అది ఖచ్చితంగా పడాలి. ఉసిరికాయ ఈ కాలం ఆ కాలం అని లేదు, ఎప్పుడైనా సరే డైలీ ఒక కప్ జ్యూస్ అయినా సరే మనం దేంట్లో కలుపుకొని తాగినా మన హెల్త్కి చాలా మంచిది. చాలా రోగాలు మన దరి చేరకుండా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి అదే నైవేద్యంలో పడితే ఎలా అయినా తింటాం. పిల్లల నానా నైవేద్యం విడిగా తినకపోయినా నానా నైవేద్యం కొంచెం తిను అంటే చాలు. అవును. ఓకే, నెక్స్ట్ అది వేసేసాం కదా, అది వేసేసాక సాల్ట్, రైస్, ఇంకా ఆల్మోస్ట్ అన్ని వేసేసుకున్నట్టే. అన్నీ వేసేసుకున్నాం, ఓన్లీ జస్ట్ లెమన్. పులిహోరలోనే మనం ఇలాంటి పండుగలు నైవేద్యాలు చేసేటప్పుడు ఎన్ని రకాలు చేసేసుకోవచ్చు కదా. రైస్ వండేసామంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు అంటే 5 రకాలని, 9 రకాలు, 11 రకాలు అని. కల్పన గారు అంతా అయిపోయింది, ఇంకా లాస్ట్ లో మనం వేయాల్సింది లెమన్. ఎస్, లేదంటే వగరుగా అనిపిస్తూ ఉంటుంది కదా. మనం నిమ్మకాయ రసం స్క్వీజ్ చేసేసుకొని బ్యాలెన్స్ చేసేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లేసుకొని అంతే. సో కలిపేస్తాను, పైన కొత్తిమీర వేసుకుందాం. అయితే తీసేస్తాను ఇంకా. మన అమ్మవారికి ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది. మాదిరి అమ్మవారికి నైవేద్యం పెడదామా? తప్పకుండా పెట్టేద్దాం. చూసారు కదా అండి, ఉసిరికాయ పులిహోర రెడీ చేసుకుందాము. మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఉసిరికాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, నూనె, మినపప్పు, జీలకర్ర, ఉప్పు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన అన్నం. ఉసిరికాయ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె, నెయ్యి పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, మినపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు,
ఎండుమిర్చి, పసుపు, ఇంగువ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉసిరికాయ తురుము, సరిపడా ఉప్పు, ఉడికించిన అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా నిమ్మరసం పిండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ పులిహోర రెడీ. ఉసిరికాయ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. నైవేద్యం పెట్టేద్దాం. ఉసిరికాయ పులిహోర నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు ప్రసాదం తిందామా? తిందాం. మీ ఒంగోలు నిమ్మకాయలు తెచ్చినట్టున్నారు మీరు. పులుపు బాగా ఉంది. చాలా బాగుందండి. ఆ వగరు అసలు తెలియట్లేదు. మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసాం కదా, అక్కడికి ఆ వగరు వెళ్ళిపోతుంది. కానీ ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది. అమ్మవారి నైవేద్యం స్వీకరిస్తే దాని రుచి అలా ఉంటుంది. పెరుగుతుంది కదా. చాలా బాగుందండి ఉసిరికాయ పులిహోర. సో ఇలా చేసుకుని లాస్ట్లో మాత్రం చల్లారిన తర్వాతనే పిండుకుంటే మాత్రం చక్కగా పడుతుంది రైస్ అంతటికి కూడా. ఆ నిమ్మ రసం పులుపు అనమాట. సో చాలా బాగుంది. మన నెక్స్ట్ రెసిపీ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? మన నెక్స్ట్ రెసిపీ వచ్చి గుత్తి బీరకాయ. గుత్తి బీరకాయ. గుత్తి వంకాయ విన్నాం, గుత్తి దొండకాయ విన్నాం, ఇప్పుడు గుత్తి బీరకాయ చేస్తారా? స్టఫ్ చేయడానికి గుత్తి బీరకాయ ఎలా ఏమో ఇదంతా కాదు. మీరు చేస్తుంటే చూసి తెలుసుకోవాలంతే. ఇంకా ఓకే మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే నేర్చేసుకుందామా గుత్తి బీరకాయ. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గుత్తి బీరకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే బీరకాయల్ని దాని పైన చెక్కు తీసేసి దాన్ని చేసుకొని జస్ట్ ఇలా అంటే బీరకాయ ఉంటుంది కదా, ఇలా కట్ చేయటం వల్ల ఈ మధ్యలోకి అంతా కూడా గ్రేవీ బాగా వెళ్తుంది అనమాట. గ్రేవీ లోపల దాకా వెళ్ళి ఇది దీనిలో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. ఇది జ్యూసీ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది గ్రేవీ అలా తినడానికి. సో గుత్తి బీరకాయని ఇప్పుడు బీరకాయలు రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు గుత్తి బీరకాయ స్టైల్లో చేసుకుందాం. స్టార్ట్ చేద్దాం. మరి అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? స్టవ్ ఆన్ చేసుకోండి. అది చెయ్యందే ఏది జరగదు కదా వంట. ముందు ప్రిపరేషన్స్ ఉంటాయా ఏముంటాయా అని. నాది ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. పల్లీలు అండ్ నువ్వులు. చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ తెలుసా ఇది. ఫస్ట్ పల్లీలు అండ్ కొన్ని నువ్వులు ఎప్పుడు ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే దాంట్లో ఉన్న స్పైసీని మొత్తం చంపేస్తుంది అనమాట. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం అప్పుడు నువ్వులు వేసుకుందాం. ఓకే. నువ్వులు వెంటనే వేగిపోతాయి. మళ్ళీ అది ఫ్రై అవ్వదు కదా. ఓకే సరే. మనకి ఇవి పల్లీలు వేగాయి కదా. నెక్స్ట్ పల్లీలు వేగిపోయాయి కదా, కొన్ని నువ్వులు వేసుకుందాం. ఓకే. నువ్వులు ఎక్కువ వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ ఎప్పుడైనా సరే కారంని చంపేస్తుంది నువ్వులు. అది డామినేట్ చేసేస్తుంది అనమాట. అందుకని దాన్ని కొంచెం చూసే వేసుకోవాలి. అసలుకే ఒంగోలు వంటలు స్పైసీ కావాలి. అవును, ఉన్నదే ఒక జీవితం, ఇంకెందుకు అవన్నీ నచ్చి తినకుండా. సరే ఇది అయిపోయింది కదా. అది అయిపోయింది. తీసేనా జార్లోకి తీసే. జార్లోకి ఇప్పుడు అది తీసాం కదా, పాన్ వేడిగా ఉంది కదా, మనం దాంట్లో ఆయిల్ వేసుకుందాము. సరే మళ్ళీ ఆన్ చేసేస్తాను. మనకి విడిగా అయితే నెయ్యి కూడా అవసరం లేదు. అమ్మవారి నైవేద్యాలు చేస్తున్నాం కాబట్టి నెయ్యి యాడ్ చేస్తున్నాం. లేకపోతే గ్రేవీకి అంత నెయ్యి అవసరం లేదన్న. దీనికి ఆయిల్ మాత్రం కొంచెం పడుతుంది, ఎందుకంటే బీరకాయలు అవి కొంచెం బాగా మగ్గాలి. తర్వాత మళ్ళీ మనం గ్రేవీ కూడా వేస్తాం కదా, అందుకోసం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ప్లస్ ఇది కొంచెం నెయ్యి. ఆ తర్వాత వీటిని బీరకాయలు ఉన్నాయి కదా, ఎంచక్క అలా వేసుకొని మధ్యలో కలపెట్టుకుంటూ ఉందాం. లిడ్
లిడ్ పెట్టేసుకోవచ్చా? లిడ్ పెట్టేసుకోవచ్చు. లిడ్ పెట్టేసుకొని మధ్యలో మరి ఎందుకంటే వాటర్ కదా మనకి ఇలా చింది పడుతుంది పైకి, అందుకని చెప్పేసి దాని అలా మగ పెట్టుకునే లోపు మనం మిక్సీకి గ్రేవీకి రెడీ చేసుకుందాం. సరే, ఏమేమి కావాలో ఇప్పుడు పల్లీలు నువ్వులు వేసాం కదా మాదిరి, ఇందులో టమాటోస్, టమాటోస్లో బేబీ టమాటోస్ వస్తాయి కదా, పెద్ద టమాటో ఒకటి, బేబీ టమాటోస్ కొన్ని మిక్సింగ్ లో వేసుకుంటే వీటి పులుపు టేస్ట్ చాలా బాగుంటది అనమాట. ఎంత బాగుంటాయో అసలు. యా, అందుకోసమని ఇవి కొన్ని అవి కొన్ని వేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది అనమాట గ్రేవీ. వేసుకున్నాం. ఆ తర్వాత దీనిలోకి వచ్చేసి పచ్చిమిర్చి, నేను మిక్సీ వేసుకొచ్చేసేనా? ఓకే. అయిపోయిందా? అయిపోయింది. ఓకే. ఇక్కడ దీపావళి మోగిపోతుంది ఇక్కడ. అవును, అందుకనే స్టవ్ స్లో. ఒకసారి మూత తీసి చూద్దామా? ఓకే, సరిపోతుంది అంటారా? సరిపోతుంది. చక్కగా మగ్గిపోయినాయి కదా. వాటిలో మధ్యలో కొంచెం ఇలా మనం దాంతో అలా అంటే ఓకే రైట్. ఇప్పుడు మీరు అలా వేస్తారు కదా, ఇప్పుడు ఈ స్టఫింగ్ ఉంది కదా, ఈ స్టఫింగ్ని అలా వేద్దాం. ఇప్పుడు ఉంది కదా, ఈ కొంచెం మిగిలిన దాంట్లో కూడా కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని కొంచెం అది గ్రేవీ కింద కావాలి కదా. ఓకే ఓకే. ఇప్పుడు దానిలోకి సాల్ట్, చిల్లీ పౌడర్, ఇప్పుడు కదపచ్చదాన్ని కలిపేసుకోవచ్చు. ఇది కూడా కలిపేసి. ఓకే, సో ఇది మనకి కాస్త దగ్గరికి వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఈ గ్రేవీని అలా కొంచెంసేపు కలబెట్టేసి మళ్ళీ దాన్ని అలా వదిలేసామంటే అదే బాయిల్ అవుతూ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, ఆయిల్ పైకి తేలింది, సో కంప్లీట్ మగ్గిపోయింది. తీసేద్దామా? ఇంకా అయిపోయినట్టే? అయిపోయింది. సర్వింగ్ బౌల్ లోకి తీసేనా? ఓకే. పైనుంచి కొత్తిమీర. ఏంటో అమ్మవారు అన్ని నా చేతే చేయించుకుంటుంది వంట, మీరు చేసిన. ఎవరు పెడితే ఉంది, అమ్మవారికి తెలుసు కష్టం ఎవరిది, కలరింగ్ ఎవరిది అంటారు. చూసారా, వంట మొత్తం చేసిన చేయి పెట్టినందుకు రుచి వస్తుంది, అలా చేయి పెట్టినందుకు అమ్మవారు స్వీకరిస్తుంది. వేడి వేడిగా గుత్తి బీరకాయ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గుత్తి బీరకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, నూనె, ఉప్పు, కారం, కొత్తిమీర, చెర్రీ టమాటోలు. గుత్తి బీరకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పల్లీలు, నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె, నెయ్యి, తరిగిన బీరకాయ ముక్కలు వేసి రెండు వైపులా మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో టమాటో ముక్కలు, చెర్రీ టమాటోస్, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మగ్గించుకున్న బీరకాయ మధ్యలో స్టఫ్ చేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, కారం వేసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే గుత్తి బీరకాయ రెడీ. గుత్తి బీరకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. నైవేద్యం పెట్టేద్దామా? పెట్టిద్దాం మాదిరి. ఓకే. గుత్తి బీరకాయ నైవేద్యం సమర్పయామి.
ఇప్పుడు మనం ప్రసాదం తిందామా? తీసుకుందాం. తీసుకోండి. మనం అమ్మవారికి పెట్టేటప్పుడు కూడా రైస్ తోటి కొంచెం పెట్టుకుంటే అమ్మవారికి కూడా అలా తింటారు. ఓకే, అప్పుడు మహా నైవేద్యం అవుతుంది కదా, రైస్ తో పాటు పెట్టినట్లయితే అవుతుంది. బా, గ్రేవీ మాత్రం చాలా బాగుందండి. ఎంత రుచిగా అనిపిస్తుందో. అబ్బా, మీ ఒంగోలు కారం అంతా ఆమె చూపించేశారు. అమ్మా నోరు మండుతుంది. కర్రీ అలాగే ఉండాలి, మరి రైస్ లోకి వెళ్ళేవరకు తగ్గిపోతుంది కదా. ఓన్లీ ఇదే టేస్ట్ చేస్తాం, అదే రైస్ తో మిక్స్ చేసుకొని తింటే ఆ కారం సగం తగ్గిపోతుంది. కరెక్ట్. లొట్టలు వేసుకుని తినే గుత్తి బీరకాయ అనమాట. మామూలుగా గుత్తి వంకాయ అంటే కూడా అలానే ఉంటుంది, లొట్టలు వేసుకుని తినాలనిపిస్తూ ఉంటుంది. సో బీరకాయతో కూడా చక్కగా గుత్తి బీరకాయ చేసేసారు. అవును, చాలా మంచి వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, దేవి నవరాత్రుల సందర్భంగా కల్పన గారు మనకి పరిచయం చేసిన 2 ప్రత్యేకమైన ఒంగోలు స్పెషల్ రెసిపీస్ చాలా బాగున్నాయండి. ఉసిరికాయ పులిహోర, అలానే గుత్తి బీరకాయ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి వాటి ఒంగోలు ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరోసారి ప్రేక్షకులందరికీ దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.